గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇందిరా గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమీ కనిపించడం లేదండి. ఇప్పుడు వచ్చారు. ఓకే ఓకే షేర్ చేస్తానండి, స్క్రీన్ కూడా షేర్ చేస్తాను. ఓకే ఓకే, 1 మూమెంట్ స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే, నిన్న లెసన్ లో మనం ఏం చెప్పుకున్నాం ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. నిన్న లెసన్ లో చూసినట్టయితే మనం నేను గురించి నేర్చుకున్నాం. నేను అంటే నాన్. అట్లాగే హెల్పింగ్ వెర్బ్ నేను అని వచ్చినప్పుడు యూజ్ చేసే ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ ఉన్నాను. ఇరిక్కిరేన్ గురించి నేర్చుకున్నాం. అట్లానే వాటిలో యూజ్ చేసే వర్డ్స్ లో అంటే ఏంటో నేర్చుకున్నాము. లో అంటే ఇల్, నుండి అంటే ఇరిందు. అట్లాగే నువ్వు అంటే నేర్చుకున్నాం. నువ్వు అంటే నీ, ఉన్నావు అనే హెల్పింగ్ వెర్బ్ ని ఇరిక్కిరాయ్ అంటాం. సో అట్లాగే మీరు, మీరు వచ్చి నీంగల్ లేదా నీంగా. ఉన్నారు అనే హెల్పింగ్ వెర్బ్ ని ఇరికిరిగల్. అట్లాగే అతను అంటే అవనని తెలుసుకున్నాం. ఇతను అంటే ఇవనని తెలుసుకున్నాం. ఉన్నాడు అంటే ఇరిక్కిరాన్. ఆమె అంటే అవల్, ఈమె అంటే ఇవల్, ఉన్నది అంటే ఇరిక్కిరాల్. అట్లానే మేము మనం వచ్చినప్పుడు నాంగల్ నామ్. ఉన్నాము అనే హెల్పింగ్ వెర్బ్ మేము మనం వచ్చినప్పుడు యూజ్ చేసే ఉన్నాము అనే హెల్పింగ్ వెర్బ్ కి ఇరికిరోమ్ అని తెలుసుకున్నాం. సో అది అంటే అదు అని తెలుసుకున్నాం. అదు వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ ఉన్నది అనే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, అది ఇరిక్కిరదు అని తెలుసుకున్నాం. సో వారు అంటే అవర్గల్, ఉన్నారు అంటే ఇరిక్కిరార్గల్, అవి అంటే అవై, ఉన్నవి అంటే ఇరిక్కిరణ. నిన్న లెసన్ లో వీటి గురించి తెలుసుకున్నాము. ఈ రోజు ఏంటంటే ఈ హెల్పింగ్ వెర్బ్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది, ప్లస్ ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్స్ తో నిన్న మనం సింపుల్ సెంటెన్సెస్ ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని వర్బ్స్ నేర్చుకుంటూ వాటితోటి సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలో ఈరోజు చూద్దాం. ఫస్ట్ వెర్బ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలో చూద్దాం అండి. మీరు ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్ అయినా, పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ అయినా, ఫ్యూచర్ హెల్పింగ్ వెర్బ్ అయినా సెంటెన్స్ ఫార్మేషన్ ఒకే విధంగా ఉంటుంది, ఒకే స్ట్రక్చర్ తో ఉంటుంది. ఈ హెల్పింగ్ వెర్బ్ ఫార్మేషన్ చూసుకుంటే దీంట్లో 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రూట్ వెర్బ్ అంటారు. రూట్ వెర్బ్, సెకండ్ ప్రెజెంట్ టెన్స్ మేకర్, అండ్ సఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరిక్కిరేన్ అనే ఒక పదం ఉంది చూడండి స్క్రీన్ మీద. ఇరిక్కిరేన్ చూసుకుంటే ఇరు అన్నది రూట్ వెర్బ్. రూట్ వెర్బ్ అన్నది ఇప్పుడు మనకు వచ్చే వెర్బ్ బేస్ చేసుకుని మనము రూట్ వెర్బ్ ఎప్పుడు కూడా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇరు అంటే, ఇరు అన్నది ఇక్కడ మనం రూట్ వెర్బ్ తీసుకున్నాం. అదే పడి, పడి అంటే చదవడం, చదవడాన్ని రూట్ వెర్బ్ కింద తీసుకున్నా సరే పడి అన్నది మాత్రం రూట్ వెర్బ్ అంతే ఉంటుంది. ఇక్కడ ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్ లో మనకి ప్రెజెంట్ టెన్స్ మేకర్ మనకి 2 వర్డ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే కిర్, మధ్య పరిచయం అంటారు దీన్ని. కిర్ కానీ కిన్ కానీ యూజ్ చేస్తాం. కిర్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, కిన్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, అట్లాగే సఫిక్స్ ఉంటుంది. సఫిక్స్ వచ్చి ఏన్ అనే సఫిక్స్ తో ముగుస్తుంది. పైదానికి ఏన్ అనే సఫిక్స్ తో ముగుస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ లో కానీ, పాస్ట్ టెన్స్ లో కానీ, ఫ్యూచర్ టెన్స్ లో కానీ రూట్ వెర్బ్ ఏదైతే వెర్బ్ ఇస్తున్నామో అది వస్తుంది. అట్లాగే సఫిక్స్ అన్నిటికీ కూడా ఒకటే వస్తుంది. ఓన్లీ మారేది ఏంటంటే ప్రెజెంట్ టెన్స్ లో ప్రెజెంట్ టెన్స్ మేకర్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ లో పాస్ట్ టెన్స్ మేకర్ మారుతుంది, ఫ్యూచర్ టెన్స్ లో ఆ టెన్స్ మేకర్ మాత్రం మారుతుంది, మధ్య ప్రత్యయం మాత్రం మారుతుంది. రిమైనింగ్ ఫార్మెట్ అంతా ఒకేలా ఉంటుంది. చూద్దాం, ఫర్దర్ గా చూస్తే మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అని చెప్పుకున్నప్పుడు మనము హెల్పింగ్ వెర్బ్ ఏం చెప్పుకున్నాం, ఇరిక్కిరేన్ అనే హెల్పింగ్ వెర్బ్ ఎలా చెప్పుకున్నాం. ఇరు అన్నది వెర్బ్. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ప్రెజెంట్ టెన్స్ మేకర్. ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్ లో 2 టైప్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ మేకర్స్ వస్తున్నాయి. ఒకటి కిర్, ఇంకొకటి కిన్. మనము కిర్ అన్నది అన్నిటికీ వాడతాము, కిన్ ఓన్లీ ఒక అవైకి మాత్రమే కిన్ వస్తుంది. మిగిలిన అన్నిటికీ కూడా కిర్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇరికిరేన్, ఇరు ప్లస్ కిర్ ప్లస్ ఏన్, ఇరికిరేన్. అట్లానే ఇరికిరాయ్, ఇరు ప్లస్ కిర్ ప్లస్ ఆయ్, ఇరికిరాయ్. అదే ఇరు ప్లేస్ లో మీరు వేరే వెర్బ్ పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పడి పెట్టారు అనుకోండి, చదవడం. పడి అంటే చదువు అని వస్తుంది. పడి అని వచ్చినప్పుడు పడి ప్లస్ కిర్ ప్లస్ ఏన్, పడికిరేన్. ఓకే, అలాగే నువ్వు అనే ఫార్మేషన్, నువ్వు అనే ప్రొనౌన్ కి పడికి రాయ్ అని వస్తుంది. అట్లా
రూట్ వెర్బ్ మారదు, అట్లాగే సఫిక్స్ మారదు. ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ కి అయితే కిర్ ఆర్ కిన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకునే మనం ప్రతి వెర్బ్ ఫార్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో. నీంగల్ వచ్చింది, ఓకే, నీంగల్కి వచ్చేసి సఫిక్స్ ఈర్గల్ వస్తుంది. సో ఇరిక్కిరిర్గల్. అతను వచ్చినప్పుడు ఇరికిరాన్, అవల్ వచ్చినప్పుడు ఇరికిరాల్. స్క్రీన్ కనపడట్లేదు. కనపడట్లేదా? 1 minute. అందరికీ సేమ్ ప్రాబ్లం ఉందండి కనిపిస్తుంది సార్. సార్? మీరు ఒక్కసారి లేకపోతే రీజాయిన్ అవ్వండి, లాగౌట్ చేసి. ఓకే, ఇక్కడ చూడండి, అవన్ వచ్చేటప్పటికి ఇరికిరాన్. ఇరు అన్నది రూట్ వెర్బ్, కిర్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఇక్కడ సఫిక్స్ మారుతుంది, ఆన్. అట్లా ఆమె వచ్చేటప్పటికి ఆల్, అది వచ్చేటప్పటికి ఇరికిరదు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవడం కూడా ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, నాన్ వచ్చినప్పుడు చివర్లో ఏన్, నాన్ చివర్లో సఫిక్స్ వచ్చి ఏన్ వస్తుంది. నీకొచ్చి నీ ప్లస్ నీంగల్ వచ్చి నీ ఒక్కటి మాత్రం మీరు వీటికి గుర్తు పెట్టుకోవాలి. ఇరు ప్లస్ ఇరికిరాయ్, కిర్ ప్లస్ ఆయ్. అట్లాగే నీంగల్ వచ్చినప్పుడు చివర్లో ఈర్గల్ వచ్చింది చూసారా సఫిక్స్. అవన్ వచ్చినప్పుడు ఆన్ వస్తుంది. జనరల్ గా ఆన్ అంటే తమిళ్లో పురుషుడు అనే అర్థం కూడా వస్తుంది. సో అతను ఒక పురుషుడి గురించి ఎప్పుడు సంబోధించినా సరే మీరు చివర్లో ఈ హెల్పింగ్ వెర్బ్ సఫిక్స్ వచ్చి ఆన్ వస్తుంది. అట్లానే ఆమె, ఆమె వచ్చినప్పుడు ఆల్ వస్తుంది. ఆమెకి అవల్, అవల్ చూడండి, అవల్కి ఆల్ వస్తుంది. అదుకు వచ్చి సేమ్ అదునే వస్తుంది. ఓకే, నాంగల్ వచ్చినప్పుడు ఓం, ఇరికి రోమ్. అవర్గల్ వచ్చినప్పుడు ఇరికిరార్గల్. ఓకే, అవయ్ వచ్చినప్పుడు ఇరికిరణ. సో ఫార్మేషన్ అన్నది ఇట్లా ఉంటుంది. మీరు ఏ వెర్బకైనా సరే సేమ్ ఫార్మేషన్. ఇరు అని తీసుకున్నా సరే, పడి తీసుకున్నా సరే, కుడి తీసుకున్నా సరే, మీరు ఏ వెర్బ్స్ తీసుకున్నా సరే ఫార్మేషన్ అన్నది ఎటువంటి చేంజ్ ఉండదు, సేమ్ ఫార్మేషన్ వస్తుంది. ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్స్ అన్నిటికీ కూడా మీరు ఎక్కడైతే ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేస్తున్నారో ఇదే ఫార్మేషన్. ఆ ఫార్మేషన్ ఓన్లీ మీకు ప్రొనౌన్ బట్టి మారుతూ ఉంటుంది. నేను వచ్చినప్పుడు ఇరికిరేన్, నువ్వు వచ్చినప్పుడు ఇరికిరాయ్, మీరు వచ్చినప్పుడు ఇరికిర్గల్, అతను వచ్చినప్పుడు ఇరికిరాన్, అవల్ ఆమె వచ్చినప్పుడు ఇరికిరాల్, అది వచ్చినప్పుడు ఇరికిరదు, నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఇరికిరోమ్, అవర్గల్ వచ్చినప్పుడు ఇరికిరార్గల్, అవయ్ వచ్చినప్పుడు ఇరికిరణ. సో ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్ మీరు ఏ వెర్బ్ అయినా సరే ఇవి మీకు ప్రాపర్ గా, ఈ ఫార్మేషన్ మీకు ప్రాపర్ గా వస్తే ఏ వెర్బ్ అయినా సరే మీరు కన్వర్ట్ చేయగలరు. చాలా ఈజీ ఉంటుంది ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్స్ కన్వర్సేషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నేను యాక్చువల్గా ఏంటంటే సింపుల్ సెంటెన్సెస్ అంటే మన పేరేంటి ప్లస్ వచ్చి మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఇలాంటి సింపుల్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం. ఈ రోజు కొన్ని వర్బ్స్ నేర్చుకుందాం. వాటితో పాటు వర్బ్స్ నేర్చుకుని వాటిని యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలన్నది ఈ రోజు చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, స్క్రీన్ పై చూడండి. హౌస్ అంటే వీడు. ఇక్కడ వీడుని వీడు అంటారు, వీటు అంటారు. అంటే ప్రొనౌన్సియేషన్ యూజ్ చేసేటప్పుడు వీటు అన్నా తప్పులేదు, వీడు అన్నా తప్పులేదు, రెండు రకాలు కూడా పలకచ్చు. సో లో అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, ఇల్. లోపల అన్నది ఇగ్నోర్ చేయండి, ఓన్లీ లో మాత్రం గుర్తుపెట్టుకోండి. లో అంటే ఇల్. ఓకే, ఆఫీస్ అంటే అలువలగం, ఆఫీస్ అంటే అలువలగం అంటారు. సంతోషంగా అంటే సంతోషమాగా. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు తమిళ్లో ఏదైనా ఒక వర్డ్ గాతో క్లోజ్ అవుతుంటే మనకి తెలుగులో ఏదైనా ఒక వర్డ్ గా, సంతోషంగా, సిద్ధంగా అని క్లోజ్ అవుతున్నప్పుడు తమిళ్లో కూడా మాఘా అనే సౌండ్ తో ఎండ్ అవుతుంది, సంతోషమాగా. ఓకే, ఇక్కడ చూడండి, కింద చూడండి, సిద్ధంగా అంటే తయారాగా. అలానే తరగతి అంటే వగప్పు, ఇల్లు అంటే వీడు గాని వీటు గాని, లో అంటే ఇది, ఆఫీస్ అంటే అలువలగం, సంతోషంగా అంటే సంతోషమాగా, తరగతి అంటే వగప్పు, సిద్ధంగా అంటే తయారాగా. హరి గారు ఒకసారి వీటిని రీడ్ చేయండి. ఇల్లు అంటే వీడు లేదా వీటు, లో అంటే ఇల్, ఆఫీసు అలువలగం, సంతోషంగా సంతోషమాగా, ఓకే, తరగతి వగుప్పు, సిద్ధంగా తయారాగా. ఓకే ఓకే, ఫైన్. ఓకే, ఇప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. సింపుల్ సెంటెన్స్ తో మనం స్టార్ట్ చేస్తాం. నిన్న జస్ట్ ఒక
మీకు ఫస్ట్ క్లాస్ కాబట్టి అవగాహన కోసం అట్లా స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ మనం నేర్చుకుని ఈ వర్బ్స్ తోటి ఎలా ఫార్మేషన్ చేయాలో చూద్దాం. సో నేను ఇంట్లో ఉన్నాను అనే దానికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అంటే మనకు తెలుసు నానని, ఇంట్లో అంటే ఇల్లు అంటే నేను చెప్పాను వీడు చెప్పొచ్చు, వీటు చెప్పొచ్చు. ఇక్కడ లో అన్నప్పుడు ఇల్లు యాడ్ అవుతుంది. వీడు ప్లస్ ఇల్, వీటు ప్లస్ ఇల్, వీటిల్. ఓకే, ఉన్నాను అంటే ఇరికేం చెప్పొచ్చు, లేదంటే ఇరికిరేం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ సెకండ్ దాంట్లో చూసుకుంటే నేను సంతోషంగా ఉన్నాను అంటే నాన్ సంతోషమాగా ఇరికిరేన్. సంతోషంగా అన్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎక్కడైతే తెలుగులో గా అనే పదం వస్తుందో తమిళ్లో మాగా అనే సౌండ్ తో యాడ్ అవుతుంది. సంతోషమాగా ఇరికిరేన్. ఓకే, అలానే నేను బడిలో ఉన్నానంటే బడి అంటే పల్లి, పల్లిలో ఉన్నానంటే పల్లి ప్లస్ ఇల్, పల్లి ఇల్. ఉన్నాను అంటే ఇరికిరేన్, నాన్ పల్లియిల్ ఇరికిరేన్. ఓకే, నేను సిద్ధంగా ఉన్నానంటే నాన్ సిద్ధంగా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం తయారాగా సిద్ధం. నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు నాన్ తయారాగా ఇరికిరేన్, ఉన్నాను అంటే ఇరికిరేన్. అలాగే ఆఫీసులో ఉన్నాను అంటే నాన్ ఆఫీసిల్ ఇరికిరేన్. నేను ఒంటరిగా ఉన్నానంటే నాన్ తనియాగి ఇరికిరేన్. అలాగే నేను అలిసిపోయి ఉన్నానంటే, అలిసిపోవడం అంటే తమిళ్లో సార్వాగా, నాన్ సార్వాగా ఇరికిరేన్ అని చెప్పి మనం యూజ్ చేయొచ్చు. అట్లాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పారు కదా, నేను హైదరాబాద్ లో ఉన్నాను, గుంటూరులో ఉన్నాను, చెన్నైలో ఉన్నాను, ఇలా చెప్పినప్పుడు నాన్ చెన్నైల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెన్నైలో అన్నప్పుడు చెన్నై ప్లస్ ఇల్, చెన్నైల్ అవుతుంది. అదే చెన్నై నుండి అన్నప్పుడు చెన్నై ప్లస్ ఇరిందు, చెన్నై లిరిందు అవుతుంది. ఈ లి అవుతుంది మనం యాడ్ చేసినప్పుడు, చెన్నై లిరిందు. ఇల్ అన్నప్పుడు చెన్నై ఇల్. అదే నుండి వచ్చినప్పుడు చెన్నై ప్లస్ ఇరుందు, చెన్నై లిరిందు అని ప్రొనౌన్సియేషన్ వస్తుంది. చెన్నైల్ ఇరికిరేన్. ఓకే, నేను బస్సులో ఉన్నాను అని చెప్పినప్పుడు నాన్ బస్సిల్ ఇరికిరేన్. ఓకే, బస్ ప్లస్ ఇల్, బస్సిల్. సో ప్రతి వర్డ్ మీరు లో యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ వెర్బ్ ఏదైతే ఉందో ప్లస్ ఇల్ చేసినప్పుడు వచ్చే ప్రొనౌన్సియేషన్ మీరు యూజ్ చేయాలన్నాడు. నేను మేడపై ఉన్నానంటే నాన్ మాడియిల్, మేడ అంటే మాడి. ఓకే, ఇక్కడ పై అన్నప్పుడు కూడా ఎక్కువసారి మనం ఇదే యూజ్ చేస్తాం, సందర్భాన్ని బట్టి. మేడపై అన్న దానికి మాత్రం ఇల్లే వస్తుంది. మామూలుగా ఏదైనా టేబుల్ పైన ఉంది అని చెప్పుకున్నప్పుడు మేళ అని వస్తుంది, పైన అన్నది మేళ. బట్ ఏదైనా ఒక వేదిక పైన ఉన్నానన్నప్పుడు కూడా ఇల్లే వస్తుంది. మాడియిల్, మాడి అంటే మేడపై ఉన్నానన్నప్పుడు మాత్రం ఈ సందర్భంలో ఇల్లు యూజ్ చేస్తాం. సో తమిళ్లో కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే సందర్భాన్ని బట్టి అక్కడ యూసేజ్ మారుతుంది, సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని ఉపయోగిస్తారు. సో ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకునే పదాలు కొన్ని ఉంటాయి, చేసుకోవాల్సిన పదాలు. ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు నెక్స్ట్ లెసన్స్ లో మీకు పైన అంటే మేడ, మేడ అంటే మేళ అని వస్తుంది పైన అంటే ఫ్యూచర్ లో. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మేడపై అంటే మాడియిల్ అని చెప్పి చూస్తున్నారు. సో ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అది మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఈ లెసన్స్ చూసేటప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అది. ఓకే, ఇందిరా గారు ఒకసారి రీడ్ చేస్తారా, సెంటెన్సెస్ రీడ్ చేయండి. నాన్ వీటిల్ ఇరికిరేన్. ఓకే, తెలుగు చదివి అప్పుడు తమిళ చదవండి, అందరికి కొద్దిగా ఒకసారి రిపీట్ అయినట్టు ఉంటుంది. నేను ఇంట్లో ఉన్నాను, నాన్ వీటిల్ ఇరికిరేన్. ఓకే, నేను సంతోషంగా ఉన్నాను, నాన్ సంతోషమాగా ఇరికిరేన్. నేను బడిలో ఉన్నాను, నాన్ పల్లిயில் இருக்கிறேன். నేను సిద్ధంగా ఉన్నాను, నాన్ తయారాగా இருக்கிறேன். నేను ఆఫీస్ లో ఉన్నాను, నాన్ ఆఫీసిల్ இருக்கிறேன். నేను ఒంటరిగా ఉన్నాను, నాన్ తనియాగా இருக்கிறேன். నేను అలసిపోయి ఉన్నాను, నాన్ సార్వాగా இருக்கிறேன். నేను చెన్నైలో ఉన్నాను, నాన్ చెన్నైயில் இருக்கிறேன். నేను బస్ లో ఉన్నాను, నాన్ బస్సిల్ ఇరికిరేన్. నేను మేడపై ఉన్నాను, నాన్ మాడియిల్ ఇరికిరేన్. ఓకే 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 నైస్.
ఓకే, నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు. ఓకే, సత్యనారాయణ గారు. రోజు నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. நான் வீட்டில் இருக்கிறேன். నేను సంతోషంగా ఉన్నాను. நான் సంతోషంగా இருக்கிறேன். ఓకే. నేను బడిలో ఉన్నాను. நான் పల్లిயில் இருக்கிறேன். పల్లియిల్. పల్లిயில். పల్లియిల్. పల్లి అంటే బడి, బడిలో అంటున్నాం కాబట్టి పల్లియిల్. ఎస్. పల్లిயில் இருக்கிறேன். నేను సిద్ధంగా ఉన్నాను. நான் తయారాగా இருக்கிறேன். ఓకే. నేను ఆఫీస్ లో ఉన్నాను. நான் అலுవలగల్ இருக்கிறேன். నేను ఒంటరిగా ఉన్నాను. நான் తనియాగా இருக்கிறேன். నేను అలసిపోయి ఉన్నాను. నేను సార్వాగా இருக்கிறேன். ఓకే. నెక్స్ట్. నేను బస్సులో ఉన్నాను. நான் బస్సిల్ இருக்கிறேன். నేను మేడపై ఉన్నాను. நான் మాడిயில் இருக்கிறேன். ఓకే. ఓకే సార్. ఓకే, నైస్ అండి. ఓకే, నేనులో కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం, అట్లాగే సెంటెన్సెస్ కూడా చూసుకున్నాము. నెక్స్ట్ చూద్దాం, నువ్వు చూద్దాం. నువ్వులో కొన్ని వర్బ్స్ నేర్చుకుందాము. వర్బ్స్ నేర్చుకుని ఆ సెంటెన్స్ కూడా స్మాల్ సెంటెన్సెస్ ఫార్మేషన్ ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ ఎక్కడ అంటే ఎంగే. ఓకే. స్నేహితుడు అంటే నన్బన్. ఆరోగ్యంగా అంటే ఆరోగ్యమాగా. ఒంటరిగా అంటే తనియాగా. అందంగా అంటే హలగాగా. సో ఎక్కడ అంటే ఎంగే. ప్రొనౌన్సియేషన్ అంటే మీరు ఆల్రెడీ రీడ్ చేసి ఉండొచ్చు, బట్ ప్రొనౌన్సియేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడ అంటే ఎంగే. స్నేహితుడు అంటే నన్బన్. ఆరోగ్యంగా అంటే ఆరోగ్యమాగా. ఒంటరిగా అంటే తనియాగా. అందంగా అంటే హలగాగా. ఓకే, ఈ ఫార్మేషన్ ఎట్లా ఉందో చూద్దాం. చిన్న చిన్న వర్డ్స్ చూద్దాం అండి. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, నువ్వు అంటే మనం నీ అని చెప్పుకున్నాం. ఎక్కడ అంటే ఎంగే. ఎంగే ఇరిక్కిరాయ్. నీ ఎంగే ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నీ వీటిల్. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చెప్పాలో చెప్పుకున్నాం. వీడు ప్లస్ ఇల్. వీటు ప్లస్ ఇల్. వీటిల్. ఉన్నావు అంటే ఇరికిరాయ్. నీ వీటిల్ ఇరికిరాయ్. నువ్వు సంతోషంగా ఉన్నావు అన్నప్పుడు నీ సంతోషమాగా ఇరికిరాయ్. అట్లాగే నువ్వు బడిలో ఉన్నావు అన్నప్పుడు నీ పల్లియిల్ ఇరికిరాయ్. నువ్వు చాలా మంచిగా ఉన్నావు అంటే నీ రొంబ నండ్రాగా ఇరికిరాయ్. కొన్ని సందర్భాల్లో మనము లాస్ట్ టైం చెప్పుకున్నాము, బాగు అన్నప్పుడు కూడా నండ్రాగా అని యూజ్ చేస్తామని. మంచిగా అన్నప్పుడు కూడా నండ్రాగా వస్తుంది. మంచిగా అన్నప్పుడు నువ్వు చాలా మంచి, నువ్వు బాగున్నావు అన్నా మంచిగా ఉన్నావు అన్నా సరే ఈ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. నల్ల ప్లస్ వచ్చి నంట్రాగా ఈ వర్డ్స్ యూజ్ చేయొచ్చు. నువ్వు ఆకలితో ఉన్నావు. నీ పసియాగా ఇరికిరాయ్. ఆకలి అంటే ఆకలితో. ఆకలి అంటే పసి. సో ఆకలితో ఉన్నావు అన్నప్పుడు పసియాగా. అలానే నువ్వు బయట ఉన్నావు అంటే నీ వెలియే ఇరికిరాయ్. బయట అన్నప్పుడు వెలియే అని వస్తుంది. నీ వెలియే ఇరికిరాయ్. అట్లాగే నువ్వు నిద్ర వస్తున్నట్లుగా ఉన్నావు అంటే నిద్ర వస్తున్నట్లు ఉన్నావు అన్నప్పుడు తూక్కమాగా ఇరికిరాయ్. తూక్కమాగా. నీ తూక్కమాగా ఇరికిరాయ్. తూక్కం అంటే నిద్ర. నిద్ర వస్తున్నట్లు అంటున్నాం కాబట్టి తూక్కమాగా. నిద్రగా యాక్చువల్ కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే తూక్కమాగా ఉన్నావు అన్నప్పుడు ఇరికిరాయ్. అట్లానే నువ్వు గుడిలో ఉన్నావు. గుడి అంటే కోవెల్ అంటారు. కోవెల్. నీ కోవెలిల్ ఇరికిరాయ్. నువ్వు నా స్నేహితుడుగా ఉన్నావు అంటే నీ నా అని వచ్చినప్పుడు ఎన్ అని వస్తుంది. నీ ఎన్ నన్బనాగా ఇరికిరాయ్ అని చెప్పి యూజ్ చేస్తారు. ఓకే, శ్రీనివాసరావు గారు సార్ నాకు ఈ వర్డ్స్ ప్లస్ వాటితో పాటు ఈ సెంటెన్సెస్ కూడా ఒకసారి రీడ్ చేయండి. ఏంగే ఎక్కడ. ఓకే. స్నేహితుడు. ఆరోగ్యమాగా ఆరోగ్యంగా. తనియాగా ఒంటరిగా. అలగాగా అందంగా. నువ్వు ఎక్కడ ఉన్నావు. నీ ఏంగే ఇరుక్కురాయ్. నువ్వు ఇంట్లో ఉన్నావు. నీ విట్టలు ఇరుక్కురాయ్. ఉన్నావు. వీటిల్. నువ్వు సంతోషంగా ఉన్నావు. నీ సంతోషమాగా ఇరుక్కురాయ్. నువ్వు బడిలో ఉన్నావు. నీ పల్లియిల్ ఇరుక్కురాయ్. నువ్వు చాలా మంచిగా ఉన్నావు. నీ రొంబ నండ్రాగా నల్ల నలమాగా ఇరుక్కురాయ్. నువ్వు ఆకలితో ఉన్నావు. నీ పసియాగా ఇరుక్కురాయ్. నువ్వు బయట ఉన్నావు. నీ వెలియే ఇరుక్కురాయ్. నువ్వు నిద్రగా ఉన్నావు. నీ తుక్కుమాగా ఇరుక్కురాయ్.
తూకమా ఓకే. తమిళ్లో ఏంటంటే మోస్ట్లీ అన్ని వర్డ్స్ కొంచెం స్ట్రెస్ చేసి పలికేటట్టు ఉంటాయి ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు. ఓకే చెప్పండి. Sure, sir. నువ్వు గుడిలో ఉన్నావు, నీ కోవిలిల్ ఇరుక్కురాయ్. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు, నువ్వు నన్నాగా ఇరుక్కురాయ్. నన్బనాగా 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 ఇరికిరాయ్. ఇరుక్కురాయ్. ఓకే ఓకే. దుర్గా గారు ఎస్ సార్. ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి. అంటే మీకు ఇది కొత్త లాంగ్వేజ్ కాబట్టి కొంచెం ప్రొనౌన్సియేషన్ అన్నది ఒకసారి మీరు ఎక్కువ సార్లు రీడ్ చేస్తుంటేనే ఆ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్ గా వస్తుంది. అందుకే రీడ్ చేపిస్తున్నాను. చేయండి. ఏంగే ఎక్కడ, నంబన్ స్నేహితుడు, ఆరోగ్యమాగా ఆరోగ్యంగా, తనియాగా ఒంటరిగా, అలాగా అలాగా అందంగా. ఓకే. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఎంగే ఇరుక్కురాయ్. నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ వీటల్ ఇరుక్కురాయ్. నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ సంతోషమాగా ఇరుక్కురాయ్. నువ్వు బడిలో ఉన్నావు, నీ పల్లీల్ ఇరుక్కురాయ్. నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నీ రొంబ నండ్రాగా ఇరుక్కురాయ్. నువ్వు ఆకలితో ఉన్నావు, నీ పసియాగా ఇరుక్కురాయ్. నువ్వు బయట ఉన్నావు, నీ వెలియే ఇరుక్కురాయ్. నువ్వు నిద్రగా ఉన్నావు, నీ తూకమాగా ఇరుక్కురాయ్. నువ్వు గుడిలో ఉన్నావు, నీ కోవిలిల్ ఇరుక్కురాయ్. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు, నీ నన్బనాగా ఇరుక్కురాయ్. ఓకే ఓకేనండి ఫైన్. ఇంకెవరైనా రీడ్ చేస్తారని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? సార్ నేను చేస్తాను. ఓకే చెప్పండి సార్. ముందుకు వచ్చు. ఎంగే ఎక్కడ, నంబన్ స్నేహితుడు, ఆరోగ్యమాగా ఆరోగ్యంగా, తనియాగా. చిన్న కరెక్షన్. ఇక్కడ నన్బన్ యాక్చువల్లీ నంబన్ అని పడింది. నన్బన్ నంబన్ నన్బన్ 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 నంబన్ నంబన్ రాదండి ఇక్కడ. యాక్చువల్ నంబన్ తప్పది, ఆ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్ గా పడలేదు. నన్బన్ నన్బన్. ఎస్ ఎస్ కరెక్ట్. ఆరోగ్యమాగా ఆరోగ్యంగా, తనియాగా ఒంటరిగా, అలాగాగా అందంగా. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఎంగే ఇరిక్కిరాయ్. నువ్వు ఇంట్లో ఉన్నావు, నీ వీటిల్ ఇరిక్కిరాయ్. నువ్వు సంతోషంగా ఉన్నావు, నీ సంతోషమాగా ఇరిక్కిరాయ్. నువ్వు బడిలో ఉన్నావు, నీ పల్లీల్ ఇరిక్కిరాయ్. నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నీ రొంబ నండ్రాగా ఇరిక్కిరాయ్. ఓకే. నువ్వు ఆకలితో ఉన్నావు, నీ అసియాగా ఇరిక్కిరాయ్. అసియాగా ఇరిక్కిరాయ్. నువ్వు బయట ఉన్నావు, నీ ఎలియే ఇరిక్కిరాయ్. నువ్వు నిద్రగా ఉన్నావు, నువ్వు తూకుమాగా ఇరిక్కిరాయ్. నువ్వు గుడిలో ఉన్నావు, నీ కోవిలల్ ఇరిక్కిరాయ్. నువ్వు నా స్నేహితుడిగా ఉన్నావు, నీ నన్బనాగా ఇరిక్కిరాయ్. ఓకే ఓకే సార్ ఫైన్. ఓకే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మీరు చూద్దాము. మీరు వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్ ఇరికిరిగల్ వస్తుంది కదా. సో కొన్ని వెర్బ్స్ కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పుకున్న వెర్బే బాగుగా ఆర్ క్షేమంగా వచ్చినప్పుడు నలమాగా అని చెప్పచ్చు. అట్లాగే టీచర్ వచ్చిన గురువు ఆర్ టీచర్ వచ్చినప్పుడు ఆసిరియార్. సమావేశం అంటే కూట్టం. సమావేశం అని వచ్చినప్పుడు కూట్టం అంటారు. పాదుగాపాగా అంటే సురక్షితంగా అంటే పాదుగాపాగా. సో బాగుగా అంటే నలమాగా, టీచర్ అంటే ఆసిరియార్, సమావేశం అంటే కూట్టం, సురక్షితంగా అంటే పాదుగాపాగా. సో వీటిని ఉపయోగించి చూద్దాం సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. మీరు బాగున్నారా అంటే నీంగల్ నండ్రాగా ఇరిక్కిరీర్గలా. మీరు బాగున్నారా అంటే నీంగ నండ్రాగా ఇరిక్కిరీర్గలా. మీరు ఇంట్లో ఉన్నారు అంటే నీంగల్ వీటిల్ ఇరిక్కిరీర్గల్. సో నెక్స్ట్ మీరు సంతోషంగా ఉన్నారు అంటే నీంగల్ సంతోషమాగా ఇరిక్కిరీర్గల్. మీరు ఎక్కడ ఉన్నారు అంటే నీంగల్ ఎంగే ఇరిక్కిరీర్గల్. మీరు ఆఫీసులో ఉన్నారు అంటే నీంగల్ ఆఫీసిల్ ఇరిక్కిరీర్గల్. మీరు అలసిపోయి ఉన్నారు అంటే నీంగల్ సార్వాగా ఇరిక్కిరీర్గల్. మీరు సిద్ధంగా ఉన్నారు అంటే నీంగల్ తయారాగా ఇరిక్కిరీర్గల్. మీరు ఒంటరిగా ఉన్నారు అన్నప్పుడు ఒంటరిగా అంటే తనియాగా, నీంగల్ తనియాగా ఇరిక్కిరీర్గల్. మీరు చాలా మంచిగా ఉన్నారు అంటే నీంగల్ రొంబ నండ్రాగా ఇరిక్కిరీర్గల్. మీరు లోపల ఉన్నారు అంటే నీంగల్ ఉల్ల ఇరిక్కిరీర్గల్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. బాగుగా అంటే క్షేమంగా, అట్లాగే
టీచర్ అన్నప్పుడు ఆసిరియార్, లేదంటే టీచర్ ని వాద్యార్ అని కూడా అంటారు. మీరు కొన్ని చోట్ల ఎప్పుడైనా తమిళ్ మూవీస్ ఏమైనా చూసినట్టయితే వాద్యార్ అని, వాద్య అని అట్లా యూజ్ చేస్తారు. సో అది కూడా కరెక్టే. ఆసిరియార్ అనొచ్చు, లేదంటే వాద్యార్ అనొచ్చు. అదే టీచర్ మనకు ఫ్రెండ్ అనుకోండి, నార్మల్ గా మాట్లాడు వాద్ది అని కూడా చెప్తారు. సమావేశం అంటే కూట్టం, సురక్షితంగా అంటే పాదుగాపాగా. సో మీరు బాగున్నారా అని అడిగేటప్పుడు నీంగల్ నండ్రాగా ఇరికిరగలా అంటే మీరు బాగా ఉన్నారా అంటే విడిగా చెప్పాలంటే, బట్ మనం తెలుగులో ఏం చెప్తాం, బాగున్నారా అని చెప్పి కలిపి వాడతాం కదా. సో నీంగల్ నండ్రాగా ఇరికిరగల. మీరు ఇంట్లో ఉన్నారు అంటే నీంగల్ వీటిల్ ఇరికిరగల్. మీరు సంతోషంగా ఉన్నారు అంటే నీంగల్ సంతోషమాగా ఇరికిరగల్. మీరు ఎక్కడ ఉన్నారు అంటే నీంగల్ ఎంగే ఇరికిరగల్. మీరు ఆఫీసులో ఉన్నారు అంటే నీంగల్ ఆఫీసిల్ ఇరికిరగల్. మీరు అలసిపోయి ఉన్నారు అంటే నీంగల్ సార్వాగా ఇరికిరగల్. మీరు సిద్ధంగా ఉన్నారు అంటే నీంగల్ తయారాగా ఇరికిరగల్. ఒంటరిగా ఉన్నారు అన్నప్పుడు నీంగల్ తనియాగా ఇరికిరగల్. మీరు చాలా మంచిగా ఉన్నారు అంటే నీంగల్ రొంబ నండ్రాగా ఇరికిరగల్. మీరు లోపల ఉన్నారు అంటే నీంగల్ లోపల అన్నప్పుడు ఉల్లే ఉల్లే ఇరికిరగల్. లోపల అని ఎక్కడొచ్చినా సరే మీరు ఉల్లే అనే పదం వస్తుంది, ఉల్లే. ఓకే ఓకే నవీన్ గారు. ఎస్ సార్. సార్ ఒకసారి రీడ్ చేయండి. నలమాగా, బాగుగా, క్షేమంగా. ఆసిర్యార్ టీచర్. కూటం సమావేశం. పాదుగాపాగా సురక్షితంగా. మీరు బాగున్నారా? నీంగల్ నండ్రాగా ఇరుకరీర్కల. మీరు ఇంట్లో ఉన్నారు. నీంగల్ వీటిల్ ఇరుకరీర్కల్. మీరు సంతోషంగా ఉన్నారు. నీంగల్ సంతోషమాగా ఇరుకరీర్కల్. మీరు ఎక్కడ ఉన్నారు? నీంగల్ ఎంగే ఇరుకరీర్కల్. మీరు ఆఫీస్లో ఉన్నారు. నీంగల్ ఆఫీసిల్ ఇరుకరీర్కల్. మీరు అలసిపోయి ఉన్నారు. నీంగల్ సార్వాగా ఇరుకరీర్కల్. మీరు సిద్ధంగా ఉన్నారు. నీంగల్ తయారాగా ఇరుకరీర్కల్. మీరు ఒంటరిగా ఉన్నారు. నీంగల్ తనియాగా ఇరుకరీర్కల్. మీరు చాలా మంచిగా ఉన్నారు. నీంగల్ రొంబ నండ్రాగా ఇరుకరీర్కల్. మీరు లోపల ఉన్నారు. నీంగల్ ఉల్లే ఇరుకరీర్కల్. ఓకే ఓకే నుంచి నైస్. సార్ ఒక్క నిమిషం. చెప్పండి. నీంగల్ నండ్రాగా ఇరికిరగల అంటే క్వశ్చన్ మార్క్ వస్తుందండి అక్కడ. అది నెక్స్ట్ లెసన్ లో చెప్తాను. కరెక్ట్ 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 అంతే కదా? కరెక్ట్ అంతే కరెక్ట్. అది ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది ఒకటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చివర్లో మీరు ఇరికిరగలా దీర్ఘం ఇస్తే మొత్తం క్వశ్చన్ మార్క్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది ఓకే, నెక్స్ట్ ఓకే. లెసన్ లో వస్తుంది. ఓకే 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 ఊర్మిళ గారు. సార్. ఓకే మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి. నలమాగా, బాగుగా. ఆసియార్ గురువు, టీచర్. కూటం సమావేశం. ఆసిరియార్ ఆసిరియార్. ఆసిరియర్స్ పాదుగాపాగా సురక్షితంగా. మీరు బాగున్నారా? నీంగల్ నండ్రాగా ఇరుకీర్గల. మీరు ఇంట్లో ఉన్నారు. నీంగల్ వీటిల్ ఇరుకీర్గల్. మీరు సంతోషంగా ఉన్నారు. నీంగల్ సంతోషమాగా ఇరుకీర్గల్. మీరు ఎక్కడ ఉన్నారు? నీంగల్ ఎంగే ఇరుకీర్గల్. మీరు ఆఫీస్లో ఉన్నారు. నీంగల్ ఆఫీసిల్ ఇరుకీర్గల్. మీరు అలసిపోయి ఉన్నారు. నీంగల్ సార్వాగా ఇరుకీర్గల్. మీరు సిద్ధంగా ఉన్నారు. నీంగల్ తయారాగా ఇరుకీర్గల్. మీరు ఒంటరిగా ఉన్నారు. నీంగల్ తనియాగా ఇరుకీర్గల్. మీరు చాలా మంచిగా ఉన్నారు. నీంగల్ రొంబ నండ్రాగా ఇరుకీర్గల్. మీరు లోపల ఉన్నారు. నీంగల్ ఉల్లే ఇరుకీర్గల్. ఓకే ఓకే ఉల్లే ఇరికిరగల్. ఓకే ఫైన్. ఓకేనండి. ఓకే నెక్స్ట్ చూద్దాం. అతను అన్నప్పుడు అవన్ అంటాము. అవన్ అన్నప్పుడు మనకి ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి ఇరిక్కిరా అని వస్తుంది. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. బడి అంటే పల్లి. జనరల్ గా ఏంటంటే పాఠశాల, పల్లి కూటం అని కూడా యూజ్ చేస్తారు. పల్లి కూటం, పల్లి అన్నా బడే వస్తుంది, పల్లి కూటం అన్నా కూడా బడే వస్తుంది. తోట అంటే తోటం. సంత లేదంటే మార్కెట్ అంటే సందై. దుకాణం అంటే కడై. దుకాణం అన్నప్పుడు కడై. పల్లి అంటే స్కూల్, పల్లి కూటం అన్నా కూడా స్కూలే. తోట అంటే తోటం, సంత లేదా మార్కెట్ అన్న సందై వస్తుంది. దుకాణం అంటే కడై. అతడు అక్కడ ఉన్నాడు అంటే అవన్ అంగే ఇరికిరాన్. అవన్ అంగే ఇరికిరాన్. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ అతను అని కాకుండా ఒక పర్సన్ నేమ్ ఇచ్చారనుకోండి, ఒక పురుషుడి నేమ్ ఇచ్చినప్పుడు కూడా మీకు ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ ఇరికిరాన్ అనే వస్తుంది.
అవన్ అతడు ఇతడు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అక్కడ ఏదైనా పుల్లింగం వచ్చినప్పుడు, అంటే ఒక పురుషుడికి సంబంధించిన నేమ్ యూజ్ చేసి మనం సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు అక్కడ ఉన్నాడు అన్నప్పుడు రామన్ అంగే ఇరికిరాన్ అని వస్తుంది. అట్లా సీత అక్కడ ఉంది అన్నప్పుడు సీత అంగే ఇరికిరాల్. మన తెలుగులో ఎట్లా అయితే మనం యూజ్ చేస్తామో సేమ్ టు సేమ్ ఉంటుందండి. ఏమి డిఫరెన్స్ ఉండదు. గ్రామటికల్ గా ఇక సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓన్లీ ఏంటంటే ఈ ప్రొనౌన్సియేషన్ మనము బండీరా లా అది యూజ్ చేయము. ఇక్కడ తమిళ్లో అంతా కూడా బండీరా ఉంటుంది. ప్లస్ ప్రొనౌన్సియేషన్ కొంచెం స్ట్రెస్ చేసి పలికేటట్టు ఉంటాయి వర్డ్స్. ఓకే, అతడు అక్కడ ఉన్నాడు అంటే అవన్ అంగే ఇరికిరాన్. అతడు బస్సులో ఉన్నాడు అంటే అవన్ బస్సిల్, బస్ ప్లస్ ఇల్, బస్సిల్ ఇరికిరాన్. అలానే అతడు నా స్నేహితుడు అన్నప్పుడు అవన్ ఎన్ నన్బన్. నాన్ వచ్చినప్పుడు ఎన్ అని వస్తుంది, అవన్ ఎన్ నన్బన్. అలానే అతడు ఇంట్లో ఉన్నాడు అంటే అవన్ వీటిల్ ఇరికిరాన్. ఇక్కడ పై వాక్యంలో అతడు నా స్నేహితుడు అన్నప్పుడు మీరు సింపుల్ గా ఇలా చెప్పేసేయచ్చు, అవన్ ఎన్ నన్బన్ అని. అతడు నా స్నేహితుడిగా ఉన్నాడు అన్నప్పుడు అవన్ ఎన్ నన్బనాగా ఇరికిరాన్. అంటే జనరల్ గా మనం అలా యూజ్ చేయము, గ్రామటికల్ దానికోసం తెలుసుకోవడం కోసం అట్లా చెప్పచ్చు. చెప్పినా కరెక్టే. ఓకే, అతడు సంతోషంగా ఉన్నాడు అంటే అవన్ సంతోషమాగా ఇరికిరాన్. అతడు బయట ఉన్నాడు అంటే అవన్ వెలియే ఇరికిరాన్. అతడు ఒంటరిగా ఉన్నాడు అంటే అవన్ తనియాగా ఇరికిరాన్. అతను బడిలో ఉన్నాడు అన్నప్పుడు అవన్ పల్లియిల్ ఇరికిరాన్. అతడు ఆకలితో ఉన్నాడు అన్నప్పుడు అవన్ పసియాగా, ఆకలితో అన్నట్టు పసియాగా ఇరికిరాన్. అతను మేడపై ఉన్నాడు అన్నప్పుడు అవన్ మాడియిల్ ఇరికిరాన్. కవిత గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి రీడ్ మేడం. పల్లి బడి, ఓకే, తొట్టం తోట, సందే తోటం తోట, ఓకే, నందే సంత, సందై సంత, కడై దుకాణం. ఓకే, అతడు అక్కడ ఉన్నాడు. అవన్ అంగే ఇరికిరాన్. ఓకే, అతడు బస్సులో ఉన్నాడు. అవన్ బస్సిల్ ఇరికిరాన్. అతడు నా స్నేహితుడు. అవన్ ఎన్ నన్బనాన్. నన్బన్. అతడు ఇంట్లో ఉన్నాడు. అవన్ వీటిల్ ఇరికిరాన్. అతడు సంతోషంగా ఉన్నాడు. అవన్ సంతోషమాగా ఇరికిరాన్. అతడు బయట ఉన్నాడు. అవన్ వెళ్ళియే ఇరికిరాన్. అతడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అవన్ తనియాగా ఇరికిరాన్. అతను బడిలో ఉన్నాడు. అవన్ పలియిల్ ఇరికిరాన్. అతడు ఆకలితో ఉన్నాడు. అవన్ పసియాగా ఇరికిరాన్. అతడు మేడపై ఉన్నాడు. అవన్ మాడియిల్ ఇరికిరాన్. ఓకే 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 అండి, నైస్. జరాజ్ మేడం చెప్పండి. శరవంతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, రీడ్ చేయండి. పల్లి బడి, తోటం తోట, సందై సంత, కడై దుకాణం. అతడు అక్కడ ఉన్నాడు. అవన్ అంగే ఇరికిరాన్. అతడు బస్సులో ఉన్నాడు. అవన్ బస్సిల్ ఇరికిరాన్. అతడు నా స్నేహితుడు. అవన్ ఎన్ నన్బన్. అతడు ఇంట్లో ఉన్నాడు. అవన్ వీటిల్ ఇరికిరాన్. అతడు సంతోషంగా ఉన్నాడు. అవన్ సంతోషమాగా ఇరికిరాన్. అతడు బయట ఉన్నాడు. అవన్ వెలియే ఇరికిరాన్. అతడు ఒంటరిగా ఉన్నాడు. అవన్ తనియాగా ఇరికిరాన్. అతడు బడిలో ఉన్నాడు. అవన్ పల్లయిల్ ఇరికిరాన్. పల్లియిల్ ఇరికిరాన్. అతడు ఆకలితో ఉన్నాడు. అవన్ పసియాగా ఇరికిరాన్. అతడు మేడపై ఉన్నాడు. అవన్ మాడియిల్ ఇరికిరాన్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ చూద్దాం అండి. అతడు అయిపోయింది. నెక్స్ట్ ఆమె. ఆమె అంటే అవల్. అవలని వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వెర్బ్ ఇరికిరాలని వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. వంట గది అంటే సమైల్ అరై. వంట అన్నప్పుడు సమైల్ అంటారు, వంట గది అన్నప్పుడు సమైల్ అరై. అంటే గది గురించి చెప్పేటప్పుడు అరై అని వస్తుంది, అరై అని చెప్పొచ్చు. ఏదైనా ఒక గది గురించి మాట్లాడుతున్నప్పుడు గదిని తమిళ్లో అరై అంటారు. ఇది వంట గది కాబట్టి
సమైలరై. సమైల్ అంటే విడిగా వంటగది అన్నప్పుడు సమైలరై. గుడి అంటే కోయిల్. అట్లాగే గ్రంథాలయం అంటే నూలగం. ఎలాంటి ఏదైనా కొంచెం మీకు టిపికల్ వర్డ్స్ అనిపించినప్పుడు మీరు ఇంగ్లీష్ లోనే యూజ్ చేసేయచ్చు. నెక్స్ట్ నిశ్శబ్దంగా అంటే అమైదియాగా. స్నేహితురాలు అంటే తోలి. వంటగది అంటే సమైలరై. గుడి అంటే కోయిల్. గ్రంథాలయం అంటే నూలగం. నిశ్శబ్దంగా అంటే అమైదియాగా. స్నేహితురాలు అంటే తోలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆమె ఇక్కడ ఉన్నది అంటే అవల్ ఇంగే ఇరికిరాల్. ఆమె మేడపై ఉన్నది అంటే అవల్ మాడియిల్ ఇరికిరాల్. సో ఆమె ఒంటరిగా ఉన్నది అన్నప్పుడు అవల్ తనియాగా ఇరికిరాల్. ఆమె ఇంట్లో ఉన్నది అంటే అవల్ వీటిల్ ఇరికిరాల్. ఆమె సంతోషంగా ఉన్నది అంటే అవల్ సంతోషమాగా ఇరికిరాల్. ఆమె గుడిలో ఉన్నది అంటే అవల్ కోవెలిల్ ఇరికిరాల్. ఆమె నా సోదరి అన్నప్పుడు అవల్ ఎన్ సగోదరి. సోదరి అంటే సగోదరి వస్తుంది. ఆమె బడిలో ఉన్నది అంటే అవల్ పల్లియిల్ ఇరికిరాల్. ఆమె ఆఫీసులో ఉన్నది అంటే అవల్ ఆఫీసిల్ ఇరికిరాల్. ఆమె అలసిపోయి ఉన్నదంటే అవల్ సార్వాగా ఇరికిరాల్. సరే మళ్ళీ చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది. ఇది చూద్దాం ఒకసారి. ఆమె ఇక్కడ ఉన్నది అంటే అవల్ ఇంగే ఇరికిరాల్. ఇక్కడ అన్నప్పుడు ఇంగే ఇరికిరాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అక్కడ ఉన్నది అని చెప్పాలనుకున్నప్పుడు ఆమె అంగే ఇరికిరాల్. ఆమె మేడపై ఉన్నది అంటే అవల్ మాడియిల్ ఇరికిరాల్. ఆమె ఒంటరిగా ఉంది అంటే అవల్ తనియాగా ఇరికిరాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరి కాకుండా ఆమె జంటగా ఉంది అని చెప్పాలన్నప్పుడు అవల్ జోడియాగా ఇరికిరాల్. అలానే ఆమె ఇంట్లో ఉన్నది అన్నప్పుడు అవల్ వీటిల్ ఇరికిరాల్. ఆమె బయట ఉన్నది అంటే అవల్ వెలియల్ ఇరికిరాల్. ఆమె సంతోషంగా ఉన్నది అంటే అవల్ సంతోషమాగా ఇరికిరాల్. ఆమె గుడిలో ఉన్నదంటే అవల్ కోవిలిల్ ఇరికిరాల్. ఆమె నా సోదరి అన్నప్పుడు అవల్ ఎన్ సగోదరి. ఆమె బడిలో ఉన్నది అంటే అవల్ పల్లియిల్ ఇరికిరాల్. ఆమె ఆఫీసులో ఉన్నదంటే అవల్ ఆఫీసిల్ ఇరికిరాల్. ఆమె అలసిపోయి ఉన్నదంటే అవల్ సార్వాగా ఇరికిరాల్. గారు సార్ రీడ్ చేయండి ఒకసారి. కోయిల్ గుడి. ఒక 1 minute సార్. సమయాలరై వంటగది. సమయాలరై వంటగది. కోయిల్ గుడి. నూలగం గ్రంథాలయం. ఓకే. అమైదియాగా నిశ్శబ్దంగా. తోళి స్నేహితురాలు. ఓకే. ఆమె ఇక్కడ ఉన్నది. ఓకే. అవల్ ఇంగై ఇరుకురాள். ఓకే. ఆమె మేడపై ఉన్నది. అవల్ మాడియిల్ ఇరుకురాள். ఓకే. ఆమె ఒంటరిగా ఉన్నది. అవల్ తనియాగా ఇరుకురాள். ఆమె ఇంట్లో ఉన్నది. అవల్ వీటిల్ ఇరుకురాள். ఆమె సంతోషంగా ఉన్నది. అవల్ సంతోషమాగా ఇరుకురాள். ఆమె గుడిలో ఉన్నది. అవల్ కోవిలిల్ ఇరుకురాள். ఆమె నా సోదరి. అవల్ ఎన్ సగోదరి. ఆమె బడిలో ఉన్నది. అవల్ పల్లియిల్ ఇరుకురాள். పల్లియిల్ ఇరుకురాள். ఓకే. ఆమె ఆఫీసులో ఉన్నది. అవల్ ఆఫీసిల్ ఇరుకురాள். ఓకే. ఆమె అలసిపోయి ఉన్నది. అవల్ సార్వాగా ఇరుక్కిరాள். ఓకే. 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 ఫర్ ఎగ్జాంపుల్ ఆమె బయట ఉన్నది అన్నప్పుడు ఏం చెప్తారు? అవల్ వెలియ ఇరుక్కురాள். ఓకే. ఓకే. ఓకేనండి. ఓకే. ఇంకెవరైనా చెప్తారండి? నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? సార్ నేను చెప్తాను. వచ్చారు కొద్దిగా. ఆమె సంతోషంగా ఉన్నది. అవల్ సంతోషమాగా ఇరికిరాள். ఉన్నది. ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ నుంచి ఇక్కడ వర్డ్స్ నుంచి చదవండి. సమయలరై వంటగది. కోయిల్ గుడి. నూలగం గ్రంథాలయం. అమైదియాగా నిశ్శబ్దంగా. తోళి స్నేహితురాలు. ఆమె ఇక్కడ ఉన్నది. అవల్ ఇంగే ఇరికిరాள். మేడపై ఉన్నది. అవల్ మాడియిల్ ఇరికిరాள். ఆమె ఒంటరిగా ఉన్నది. అవల్ తనియాగా ఇరికిరాள். ఆమె ఇంట్లో ఉన్నది. అవల్ వీటిల్ ఇరికిరాள்.
ఆమె సంతోషంగా ఉన్నది, అవల్ సంతోషமாக இருக்கிறாள். ఆమె గుడిలో ఉన్నది, అవల్ కోవిలిல் இருக்கிறாள். ఆమె నా సోదరి, అవల్ ఎన్ సహోదరి. ఆమె బడిలో ఉన్నది, అవల్ పల్లిயில் இருக்கிறாள். ఆమె ఆఫీస్ లో ఉన్నది, అవల్ ఆఫీసిల్ இருக்கிறாள். ఆమె అలసిపోయి ఉన్నది, అవల్ సార్వాగా இருக்கிறாள். ఓకే ఓకే ఇందిరా గారు మీరు చెప్పండి. సమయలరై, వంటగది, కోయిల్, గుడి, ఉలగం, గ్రంథాలయం, అమ్మైదియాగా, నిశ్శబ్దంగా, తోళి, స్నేహితురాలు. ఆమె ఇక్కడ ఉంది, అవల్ ఇంగే ఇరుకురాల్. ఆమె మేడపై ఉన్నది, అవల్ మాడియిల్ ఇరుకురాల్. ఆమె ఒంటరిగా ఉంది, అవల్ తనియాగా ఇరుకురాల్. ఆమె ఇంట్లో ఉన్నది, అవల్ వీటిల్ ఇరుకురాల్. ఆమె సంతోషంగా ఉన్నది, అవల్ సంతోషమాగా ఇరుకురాల్. ఆమె గుడిలో ఉన్నది, అవల్ కోవిలిల్ ఇరుకురాల్. ఆమె నా సోదరి, అవల్ ఎన్ సహోదరి. ఆమె బడిలో ఉన్నది, అవల్ పల్లియిల్ ఇరుకురాల్. ఆమె ఆఫీస్ లో ఉన్నది, అవల్ ఆఫీసిల్ ఇరుకురాల్. ఆమె అలసిపోయి ఉన్నది, అవల్ సార్వాగా ఇరుకురాల్. ఓకే ఓకేనండి ఫైన్. ఊర్మిళ గారు సార్ ఓకే ఒకసారి మీరు కూడా రీడ్ చేయండి. సమయలరై, వంటగది, కోయిల్, గుడి, నూలగం, గ్రంథాలయం, అమైదియాగా, నిశ్శబ్దంగా, తోళి, స్నేహితురాలు. ఆమె ఇక్కడ ఉన్నది, అవన్ ఇంగే ఇరికిరాల్. ఆమె మేడపై ఉన్నది, అవల్ మేడయిల్ ఇరికిరాల్. మాడియిల్ ఇరికిరాల్. ఆమె ఒంటరిగా ఉన్నది, అవల్ తనియాగా ఇరికిరాల్. ఆమె ఇంట్లో ఉన్నది, అవల్ వీటిల్ ఇరికిరాల్. ఆమె సంతోషంగా ఉన్నది, అవల్ సంతోషమాగా ఇరికిరాల్. ఆమె గుడిలో ఉన్నది, అవల్ కోవిల్లి ఇరికిరాల్. ఆమె నా సహోదరి, అవల్ ఎన్ సహోదరి. ఆమె బడిలో ఉన్నది, అవల్ పల్లియిల్ ఇరికిరాల్. ఆమె ఆఫీసులో ఉన్నది, అవల్ ఆఫీసిల్ ఇరికిరాల్. ఆమె అలసిపోయి ఉన్నది, అవల్ షార్వాగా ఇరికిరాల్. ఓకే ఓకే ఓకేనండి ఫైన్. సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. మనకు తెలుగులో ఆవిడ, ఈవిడ, ఆయన, ఈయన అనే వర్డ్స్ ఉన్నాయి కదా సార్, వాటికి కూడా అవల్, వస్తాయి. అవన్ అనే లేదు వాటికి సపరేట్ గా వస్తాయి. ఇప్పుడు అతను అంటే అవన్ అని చెప్పుకున్నాం కదా, ఇతను అంటే ఇవన్ అని చెప్పుకున్నాం కదా, అవే వాడతారు. ఓకే సార్. అంటే జనరల్ గా తమిళ్లో చూసుకున్నట్టయితే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ, ఈవిడ అని మన తెలుగులో అర్థం వచ్చేటప్పుడు అందమ్మ, ఇందమ్మ అట్లా అట్లా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆవిడ ఉన్నారు అని చెప్పాలంటే అందమ్మ ఇరికిరిగ్గలు అని అనాలి సార్. ఉన్నది అన్నప్పుడు ఇరికిరాల్. జనరల్ గా ఏంటంటే ఆవిడ, ఈవిడ అని స్పెసిఫిక్ గా తెలుగులో ఉన్నట్టు తమిళ్లో లేవు. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసేది నేను చెప్పిన అందమ్మ, ఇందమ్మ అని చెప్పి యూజ్ చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు దానికి ఇరికిరాలనే వాడాలి అంతే. అక్కడ స్త్రీలింగాన్ని మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఇరికిరాలని చెప్పి వాడతారు. ఓకే ఓకే ఓకే. అదే జెంట్స్ వచ్చారనుకోండి ఇరికిరాన్. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక లేడీని పేరుతో రిప్రజెంట్ చేసినప్పుడు కూడా ఇరికిరాలనే వస్తుంది. ఓకే నెక్స్ట్. ఓకే అది చూద్దాము. అది అంటే అదు అని చెప్పుకున్నాము. దానికి ఉన్నది అన్నప్పుడు ఇరిక్కిరదు. ఉన్నది అంటే ఇరిక్కిరదు. ఇక్కడ కొన్ని వర్డ్స్ చూద్దాము. బల్లా అంటే మేసై. బల్లా అంటే మేసై. ఇక్కడ మీద అన్నప్పుడు మేలే. మీద పైన అన్నప్పుడు మేలే వస్తుంది. బట్ ఏంటంటే మనం ఒక సందర్భంలో మాత్రం అది డిఫరెంట్ గా చెప్పుకున్నాం, మాడియిల్ అని చెప్పుకున్నాం కదా. మిగిలిన సందర్భాల్లో మేలే అనేది వస్తుంది. తర్వాత అక్కడ అంటే అంగే, కింద అంటే కీలే. ఓకే. పెట్టే అంటే పెట్టి. పెట్టే అంటే పెట్టి. బల్లా అంటే మేసే వస్తుంది. మీద అంటే మీద పైన అన్నప్పుడు మేలే. ఓకే. అక్కడ అంటే అంగే, కింద అంటే కీలే, పెట్టే అంటే పెట్టి. ఓకే. అది అక్కడ ఉన్నది అన్నప్పుడు, అది అన్నప్పుడు అదు. అక్కడ అంటే అంగే, ఉన్నది అంటే ఇరుక్కిరది, అది అంగే ఇరుక్కిరది. అది టేబుల్ మీద ఉన్నది అంటే అది మేసై మేల్ ఇరుక్కిరది. అట్లాగే అది చాలా బాగున్నది అన్నప్పుడు అది రొంబ నండ్రాగా ఇరుక్కిరది. అది ఇక్కడ ఉన్నది అన్నప్పుడు అది ఇంగే ఇరుక్కిరది. అది నా పుస్తకం అని చెప్పేటప్పుడు నా వచ్చినప్పుడు ఎన్ వస్తుంది. అది ఎన్ పుస్తకం.
అది కింద ఉన్నది. కింద అంటే కీలే అని వాడతారు. పైన అంటే మేలే, కింద అంటే కీలే. అది కింద ఉన్నది అన్నప్పుడు అది కీలే ఇరుక్கிறது. అది పైన ఉన్నది అంటే అది మేలే ఇరుక్கிறது. అది నా పెన్ను అన్నప్పుడు అది ఎన్ పేనా. లేకపోతే నా యొక్క పెన్ను అన్నారనుకోండి, ఎన్నోడయ పేనా. అంటే ఇవన్నీ మీకు ముందు వస్తాయి. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ లెసన్స్ లో వస్తాయి ఇవన్నీ కూడా. ఏవి ఎట్లా యూజ్ చేయాలి, కంజక్షన్స్ ఎట్లా యూజ్ చేయాలి, మొత్తం వస్తాయి. అది నా పెన్ ఉన్నప్పుడు అది ఎన్ పేనా. పెన్నుని పేనా అంటారు. అది ఇంట్లో ఉన్నది అంటే అది వీటిల్ ఇరుక్கிறது. అది చెట్టు మీద ఉన్నది అంటే అది మరతిల్ ఇరుక్கிறது. ఓకే శ్రీనివాసరావు గారు ఓకే రీడ్ చేయండి సార్. మేపై బల్ల మేలే మీద పైన అంగే అక్కడ కీలే. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం గట్టిగా. ఓకే సార్, ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనండి. ఓకే. బల్ల మేసై బల్ల మేలే మీద పైన అంగే అక్కడ కీలే కింద పెట్టి పెట్టె అది అక్కడ ఉన్నది. అది అంగే ఇరుక్కిరదు. అది టేబుల్ మీద ఉన్నది. అది మేదే మేల్ ఇరుక్కరదు. అది చాలా బాగున్నది. అది రొంబ నన్రాగా ఇరుక్కిరదు. అది అక్కడ ఉన్నది. అది అంగే ఇరుక్కిరదు. అది నా పుస్తకం. అది ఏం పుస్తకం. అది పైన ఉన్నది. అది మేలే ఇరుక్కరదు. కింద ఉన్నది ఉంది సార్, చూడండి. అది కీలే ఇరుక్కిరదు సార్. కింద ఉన్నది. అది నా పెన్ను. అది ఏం పేనా. అది ఇంట్లో ఉన్నది. అది విట్టిల్ ఇరుక్కిరదు. అది చెట్టు మీద ఉన్నది. అది మరతిల్ ఇరుక్కరదు. మరతిల్. ఓకేనండి. ఓకే, ఇంకెవరైనా చెప్తారండి? సార్ నేను చెప్తాను, ముందుకు పైకి వెళ్ళరా. ఓకే. మేస్ బల్ల మేలే మీద పైన అంగే అక్కడ కీలే కింద కీలే కింద పెట్టే పెట్టి అది అక్కడ ఉన్నది. అది అంగే ఇరుక్கிறது. అది టేబుల్ మీద ఉన్నది. అది మేదే మేల్ ఇరుక్கிறது. అది బాగా ఉన్నది. అది రొంబ నన్రాగా ఇరుక్கிறது. అది అక్కడ ఉన్నది. అది అంగే ఇరుక్கிறது. ఎన్ పుస్తకము. అది కింద ఉన్నది. మీ వాయిస్ క్లారిటీ బ్రేక్ అవుతుంది. అది పైన అది మేలే ఇరుక్கிறது. అది ఎన్ పేనా. అది నా పెన్ను. ఇంట్లో చెట్టు మీద ఉన్నది. అది మరతిల్ ఇరుక్கிறது. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్తానన్నారు కదా మేడం? ఓకే, దుర్గా గారు చెప్పండి సార్. మేడం 1 minute చెప్పండి. మేసై బల్ల మేలే మీద అంగే అక్కడ కీలే కింద పెట్టి పెట్టే అది అక్కడ ఉన్నది. అది అంగే ఇరుక్కిరదు. అది టేబుల్ మీద ఉన్నది. అది మేసై మేల్ ఇరుక్కిరదు. అది చాలా బాగున్నది. అది రొంబ నన్రాగా ఇరుక్కిరదు. అది ఇక్కడ ఉన్నది. అది ఇంగే ఇరుక్కిరదు. అది నా పుస్తకం. అది ఎన్ పుస్తకం. అది కింద ఉన్నది. అది కీలే ఇరుక్కిరదు. అది పైన ఉన్నది. అది మేలే ఇరుక్కిరదు. అది నా పెన్ను. అది ఏన్ పేనా. అది ఇంట్లో ఉన్నది. అది వీటల్ ఇరుక్కిరదు. అది చెట్టు మీద ఉన్నది. అది మరతిల్ ఇరుక్కిరదు. ఓకేనండి, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మేము మనం వచ్చినప్పుడు నాంగల్ నామ్ అని యూజ్ చేస్తున్నాం. దానికి హెల్పింగ్ వెర్బ్ ఇరిక్కిరోమ్ అని వస్తుంది. ఉన్నాము అన్నది. సో దీంట్లో వెర్బ్స్ కొన్ని చూద్దాం. ఊరు అంటే ఊర్, కలసి అంటే వన్నాగా, ఓకే, ప్రయాణం అంటే పయనం, ఐకమత్యంగా అంటే ఒట్టమయాగా. ఊరు అంటే ఊరు వస్తుంది, కలసి అంటే వన్నాగా, పయనం అంటే ప్రయాణం, ఐకమత్యంగా అంటే ఒట్టమయాగా. నేను ఇంట్లో ఉన్నాను అంటే మేము ఇంట్లో ఉన్నాము అంటే మేము అన్నప్పుడు నాంగల్ వస్తుంది. నాంగల్ వీటిల్ ఇరికిరోమ్. అట్లాగే మేము సినిమా హాల్లో ఉన్నాము. సినిమా హాల్ అన్నది థియేటర్ అంటారు. థియేటర్ తమిళ్లో వచ్చి థియేటర్ అని యూజ్ చేస్తారు. నాంగల్ థియేటరిల్, సినిమా హాల్లో అన్నాం కాబట్టి థియేటర్ ప్లస్ థియేటరిల్. నాంగల్ థియేటరిల్ ఇరికిరోమ్. మేము సిద్ధంగా ఉన్నామన్నప్పుడు నాంగల్ తయారాగా ఇరికిరోమ్. మేము సంతోషంగా ఉన్నాము అంటే
నాంగల్ సంతోషమాగా ఇరిక్కిరోం. మేం కలిసి ఉన్నామంటే నాంగల్ వండ్రాగా ఇరిక్కిరోం. మేం గుడిలో ఉన్నామంటే నాంగల్ కోవిలిల్. గుడిలో ఉన్నప్పుడు కోవెల్ ప్లస్ ఇల్, కోవెలిల్ ఇరిక్కిరోం. మేము బడిలో ఉన్నాము అంటే నాంగల్ పల్లియిల్ ఇరిక్కిరోం. మేము ఆఫీసులో ఉన్నామంటే నాంగల్ ఆఫీసిల్ ఇరిక్కిరోం. మేము బయట ఉన్నాము అంటే నాంగల్ వెలియే ఇరిక్కిరోం. మేము చెన్నైలో ఉన్నాము లేకపోతే హైదరాబాద్ లో ఉన్నామంటే నాంగల్ చెన్నైల్ ఇరిక్కిరోం. సో మనం అని వచ్చినప్పుడు నామని వస్తుంది. మనం ఇక్కడ ఉన్నాము అన్నప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ అదే వస్తుంది. నామ్ ఇంగే ఇరిక్కిరోం. ఓకే, మనం కలిసి ఉన్నాము. నామ్ ఒండ్రాగా ఇరిక్కిరోం. మనం స్నేహితులం. నామ్ నన్బర్గలాగా ఇరిక్కిరోం. మనం ఇంట్లో ఉన్నాము అంటే నామ్ వీటిల్ ఇరిక్కిరోం. మనం సంతోషంగా ఉన్నాము అంటే నామ్ సంతోషమాగా ఇరిక్కిరోం. మనం సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు నామ్ తయారాగా ఇరిక్కిరోం. మనం బస్సులో ఉన్నామంటే నామ్ బస్సిల్ ఇరిక్కిరోం. మనం గుడిలో ఉన్నామంటే నామ్ కోవిలిల్ ఇరిక్కిరోం. మనం ఆఫీస్లో ఉన్నామంటే నామ్ ఆఫీసిల్ ఇరిక్కిరోం. మనం లోపల ఉన్నాము అంటే నామ్ ఉల్లే ఇరిక్కిరోం. ఓకే, శ్రవంతి గారు రీడ్ చేయండి. ఊరు ఓకే, ఉన్నాగా కలిసి ఉన్నాగా. ప్రయాణం ఓకే, ప్రయాణం ఒట్టుమయ్యాగా ఐకమత్యంగా. మేము ఇంట్లో ఉన్నాము. నాంగల్ వీటిల్ ఇరుక్కిరోం. మేము సినిమా హాల్లో ఉన్నాము. నాంగల్ థియేటరియల్ ఇరుక్కిరోం. థియేటరిల్ ఇరుక్కిరోం. మేము సిద్ధంగా ఉన్నాము. నాంగల్ తయారాగా ఇరుక్కిరోం. మేము సంతోషంగా ఉన్నాము. నాంగల్ సంతోషమాగా ఇరుక్కిరోం. మేము కలిసి ఉన్నాము. నాంగల్ ఒండ్రాగా ఇరుక్కిరోం. మేము గుడిలో ఉన్నాము. నాంగల్ కోవిలల్ ఇరుక్కిరోం. మేము బడిలో ఉన్నాము. నాంగల్ పల్లిயில் ఇరుక్కిరోం. మేము ఆఫీస్లో ఉన్నాము. నాంగల్ ఆఫీసిల్ ఇరుక్కిరోం. మేము బయట ఉన్నాము. నాంగల్ వెలిగే ఇరుక్కిరోం. నాంగల్ చెన్నైயில் ఇరుక్కిరోం. మేము చెన్నైలో ఉన్నాము. మనం ఇక్కడ ఉన్నాము. నామ్ ఇంగే ఇరుక్కిరోం. మనం కలిసి ఉన్నాము. నామ్ ఒండ్రాగా ఇరుక్కిరోం. మనం స్నేహితులం. నామ్ నన్బర్గలాగా ఇరుక్కిరోం. మనం ఇంట్లో ఉన్నాము. నామ్ వీటల్ ఇరుక్కిరోం. మనం సంతోషంగా ఉన్నాము. నామ్ సంతోషమాగా ఇరుక్కిరోం. మనం సిద్ధంగా ఉన్నాము. నామ్ తయారాగా ఇరుక్కిరోం. మనం బస్సులో ఉన్నాము. నామ్ బస్సిల్ ఇరుక్కిరోం. మనం గుడిలో ఉన్నాము. నామ్ కోవిలిల్ ఇరుక్కిరోం. మనం ఆఫీస్లో ఉన్నాము. నామ్ ఆఫీసిల్ ఇరుక్కిరోం. మనం లోపల ఉన్నాము. నామ్ ఊళ్ళే ఇరుక్కిరోం. ఓకే, ఓకే మేడం. నవీన్ గారు ఎస్ సార్. ఊరు ఒండ్రాగా కలిసి ప్రయాణం ఒట్టుమయాగా ఐకమత్యంగా. మేము ఇంట్లో ఉన్నాము. నాంగల్ వీటిల్ ఇరుక్కిరోం. మేము సినిమా హాల్లో ఉన్నాము. నాంగల్ థియేటరిల్ ఇరుక్కిరోం. మేము సిద్ధంగా ఉన్నాము. నాంగల్ తయారాగా ఇరుక్కిరోం. మేము సంతోషంగా ఉన్నాము. నాంగల్ సంతోషమాగా ఇరుక్కిరోం. మేము కలిసి ఉన్నాము. నాంగల్ ఒండ్రాగా ఇరుక్కిరోం. మేము గుడిలో ఉన్నాము. నాంగల్ కోవిలిల్ ఇరుక్కిరోం. మేము బడిలో ఉన్నాము. నాంగల్ పల్లిயில் ఇరుక్కిరోం. మేము ఆఫీస్లో ఉన్నాము. నాంగల్ ఆఫీసిల్ ఇరుక్కిరోం. మేము బయట ఉన్నాము. నాంగల్ వెలియే ఇరుక్కిరోం. మేము చెన్నైలో ఉన్నాము. నాంగల్ చెన్నైயில் ఇరుక్కిరోం. మనం ఇక్కడ ఉన్నాము. నామ్ ఇంగే ఇరుక్కిరోం. మనం కలిసి ఉన్నాము. నామ్ ఒండ్రాగా ఇరుక్కిరోం. మనం స్నేహితులం. నన్బర్గలాగా ఇరుక్కిరోం. మనం ఇంట్లో ఉన్నాము. నామ్ వీటిల్ ఇరుక్కిరోం. మనం సంతోషంగా ఉన్నాము. నామ్ సంతోషమాగా ఇరుక్కిరోం. మనం సిద్ధంగా ఉన్నాము. నామ్ తయారాగా ఇరుక్కిరోం. మనం బస్సులో ఉన్నాము. నామ్ బస్సిల్ ఇరుక్కిరోం. మనం గుడిలో ఉన్నాము. నామ్ కోవిలిల్ ఇరుక్కిరోం. మనం ఆఫీస్లో ఉన్నాము. నామ్ ఆఫీసిల్ ఇరుక్కిరోం. మనం లోపల ఉన్నాము. నామ్ ఉల్లే ఇరుక్కిరోం. ఓకే, ఓకేనండి. ఓకే, సత్యనారాయణ గారు సార్ మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి.
ఊరు, ఒండ్రాగా కలిసి, పయనం ప్రయాణం, ఒట్టుమయాగా ఐకమత్యంగా. మేము ఇంట్లో ఉన్నాము. నాంగల్ వీటిల్ ఇరుక్కురోం. మేము సినిమా హాల్లో ఉన్నాము. నాంగల్ థియేటరిల్ ఇరుక్కురోం. మేము సిద్ధంగా ఉన్నాము. నాంగల్ తయారాగా ఇరుక్కురోం. మేము సంతోషంగా ఉన్నాము. నాంగల్ సంతోషమాగా ఇరుక్కురోం. మేము కలిసి ఉన్నాము. నాంగల్ ఒండ్రాగా ఇరుక్కురోం. మేము గుడిలో ఉన్నాము. నాంగల్ కోవిలిల్ ఇరుక్కిరోం. మేము బడిలో ఉన్నాము. నాంగల్ పள்ளியில் இருக்கிறோம். మేము ఆఫీసులో ఉన్నాము. నాంగల్ ఆఫీసిల్ ఇరుక్కిరోం. మేము బయట ఉన్నాము. నాంగల్ வெளியே இருக்கிறோం. మేము చెన్నైలో ఉన్నాము. నాంగల్ చెన్నైల్ ఇరుక్కురోం. మేము ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్నాము. నాం ఇంగే ఇరుక్కురోం. మనం కలిసి ఉన్నాము. నాం ఒండ్రాగా ఇరుక్కురోం. మనం స్నేహితులం. నాం నண்பர்களாக இருக்கிறோம். మనం ఇంట్లో ఉన్నాము. నాం వీటిల్ ఇరుక్కురోం. మనం సంతోషంగా ఉన్నాం. నాం సంతోషమాగా ఇరుక్కురోం. మనం సిద్ధంగా ఉన్నాం. నాం తయారాగా ఇరుక్కురోం. మనం బస్సులో ఉన్నాం. నాం బస్సిల్ ఇరుక్కురోం. మనం గుడిలో ఉన్నాము. నాం కోవిలిల్ ఇరుక్కిరోం. మనం ఆఫీసులో ఉన్నాము. నాం ఆఫీసిల్ ఇరుక్కిరోం. మనం లోపల ఉన్నాము. నాం ఊళ్ళే ఇరుక్కిరోం. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. వారు అన్నప్పుడు అవర్గల్ లేదంటే అవర్ అలా యూజ్ చేయొచ్చు. ఉన్నారు అన్నప్పుడు ఇరిక్కిరార్గల్. ఓకే, ఈ వర్డ్స్ చూద్దాము. విమానాశ్రయం అంటే విమాన నిలయం. బయట అంటే వెలియే, ఆకలిగా అంటే పసియాగా, కుటుంబం అంటే కుటుంబం అన్నప్పుడు కుటుంబం అని వస్తుంది. వారు బయట ఉన్నారు అంటే అవర్గల్ వెలియే ఇరిక్కిరార్గల్. వారు బయట ఉన్నారు అన్నప్పుడు అవర్గల్ వెలియే ఇరిక్కిరార్గల్. వారు గుడిలో ఉన్నారు అన్నప్పుడు అవర్గల్ కోవిలిల్ ఇరిక్కిరార్గల్. వారు కలిసి ఉన్నారు అన్నప్పుడు అవర్గల్ ఒండ్రాగా ఇరిక్కిరార్గల్. వారు ఇంట్లో ఉన్నారు అంటే అవర్గల్ వీటిల్ ఇరిక్కిరార్గల్. వారు సంతోషంగా ఉన్నారు అంటే అవర్గల్ సంతోషమాగా ఇరిక్కిరార్గల్. వారు బడిలో ఉన్నారంటే అవర్గల్ పల్లియిల్ ఇరిక్కిరార్గల్. వారు ఆఫీసులో ఉన్నారు అంటే అవర్గల్ ఆఫీసిల్ ఇరిక్కిరార్గల్. వారు సిద్ధంగా ఉన్నారు అంటే అవర్గల్ సిద్ధం అన్నప్పుడు తయారాగా అని చెప్పుకున్నాము. సిద్ధంగా అంటే తయారాగా ఇరిక్కిరార్గల్. వారు చెన్నైలో ఉన్నారంటే అవర్గల్ చెన్నైల్ ఇరిక్కిరార్గల్. ఓకే, వారు బస్సులో ఉన్నారు అంటే అవర్గల్ బస్సిల్ ఇరిక్కిరార్గల్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. విమానాశ్రయం అంటే విమాన నిలయం వస్తుంది. బయట అంటే వెలియే, ఆకలిగా అంటే పసియాగా, కుటుంబం అంటే కుటుంబం అన్నప్పుడు కుటుంబం. కొంచెం సిమిలర్ గా ఉంటాయి కానీ స్లైట్ వేరియేషన్స్. వారు బయట ఉన్నారు అంటే అవర్గల్. వారు అన్నప్పుడు అవర్గల్ వెలియే ఇరిక్కిరార్గల్. వారు గుడిలో ఉన్నారు అంటే అవర్గల్ కోవిలిల్ ఇరిక్కిరార్గల్. వారు కలిసి ఉన్నారు అంటే అవర్గల్ ఒండ్రాగా ఇరిక్కిరార్గల్. వారు ఇంట్లో ఉన్నారు అంటే అవర్గల్ వీటిల్ ఇరిక్కిరార్గల్. వారు సంతోషంగా ఉన్నారు అంటే అవర్గల్ సంతోషమాగా ఇరిక్కిరార్గల్. వారు బడిలో ఉన్నారంటే అవర్గల్ పల్లియిల్ ఇరిక్కిరార్గల్. వారు ఆఫీసులో ఉన్నారంటే అవర్గల్ ఆఫీసిల్ ఇరిక్కిరార్గల్. వారు సిద్ధంగా ఉన్నారన్నప్పుడు అవర్గల్ తయారాగా ఇరిక్కిరార్గల్. వారు చెన్నైలో ఉన్నారు అంటే అవర్గల్ చెన్నైల్ ఇరిక్కిరార్గల్. ఓకే శేఖర్ గారు. విమానాశ్రయం, విమాన నిలయం, బయట వెలియే, ఆకలిగా పసియాగా, కుటుంబం. వారు బయట ఉన్నారు. అవర్గల్ వెలియే ఇరిక్కిరార్గల్. వారు గుడిలో ఉన్నారు. అవర్గల్ కోవిలిల్ ఇరిక్కిరార్గల్. వారు కలిసి ఉన్నారు. అవర్గల్ ఒండ్రాగా ఇరిక్కిరార్గల్. వారు ఇంట్లో ఉన్నారు. అవర్గల్ వీటిల్ ఇరిక్కిరార్గల్. వారు సంతోషంగా ఉన్నారు. అవర్గల్ సంతోషమాగా ఇరిక్కిరార్గల్. వారు బడిలో ఉన్నారు. అవర్గల్ పల్లియిల్ ఇరిక్కిరార్గల్. వారు ఆఫీసులో ఉన్నారు. అవర్గల్ ఆఫీసిల్ ఇరిక్కిరార్గల్. వారు సిద్ధంగా ఉన్నారు.
அவர்கள் தயாராக இருக்கிறார்கள். వారు చెన్నైలో ఉన్నారు. அவர்கள் చెన్నైயில் இருக்கிறார்கள். వారు బస్సులో ఉన్నారు. அவர்கள் బస్సిల్ இருக்கிறார்கள். ఓకే ఓకేనండి. ఊర్మిళ గారు. సార్, మేడం ఒకసారి రీడ్ చేయండి. విమానాశ్రయం, విమాన నిలయం, బయట, వెలియ, ఆకలిగా, పసియాగా, కుటుంబం, కుటుంబం. వారు బయట ఉన్నారు. அவர்கள் வெளியே இருக்கிறார்கள். వారు గుడిలో ఉన్నారు. அவர்கள் கோவிலில் இருக்கிறார்கள். వారు కలిసి ఉన్నారు. அவர் ஒன்றாக இருக்கிறார்கள். వారు ఇంట్లో ఉన్నారు. அவர் வீட்டில் இருக்கிறார்கள். వారు సంతోషంగా ఉన్నారు. அவர்கள் సంతోషமாக இருக்கிறார்கள். వారు బడిలో ఉన్నారు. அவர்கள் పள்ளியில் இருக்கிறார்கள். వారు ఆఫీసులో ఉన్నారు. அவர்கள் ఆఫీసిల్ இருக்கிறார்கள். వారు సిద్ధంగా ఉన్నారు. அவர்கள் తయారాగ இருக்கிறார்கள். వారు చెన్నైలో ఉన్నారు. அவர்கள் చెన్నైயில் இருக்கிறார்கள். వారు బస్సులో ఉన్నారు. அவர்கள் బస్సిల్ இருக்கிறார்கள். ఓకే ఓకేనండి, నైస్. ఇంకెవరైనా చెప్తారండి? నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? విమాన నిలయం, విమానాశ్రయము, వెళియే బయట, పసియాగా ఆకలిగా, కుటుంబం కుటుంబం. వారు బయట ఉన్నారు. அவர்கள் வெளியே இருக்கிறார்கள். వారు గుడిలో ఉన్నారు. அவர்கள் కోవిలిல் இருக்கிறார்கள். వారు కలిసి ఉన్నారు. அவர்கள் ஒன்றாக இருக்கிறார்கள். వారు ఇంట్లో ఉన్నారు. அவர்கள் வீட்டில் இருக்கிறார்கள். వారు సంతోషంగా ఉన్నారు. அவர்கள் సంతోషமாக இருக்கிறார்கள். వారు బడిలో ఉన్నారు. அவர்கள் పள்ளியில் இருக்கிறார்கள். వారు ఆఫీసులో ఉన్నారు. அவர்கள் ఆఫీసులు இருக்கிறார்கள். వారు సిద్ధంగా ఉన్నారు. அவர்கள் తయారాగా இருக்கிறார்கள். వారు చెన్నైలో ఉన్నారు. அவர்கள் చెన్నైயில் இருக்கிறார்கள். వారు బస్సులో ఉన్నారు. அவர்கள் బస్సిల్ இருக்கிறார்கள். ఓకే ఓకేనండి, ఫైన్. ఓకే, ఈ ప్రొనౌన్స్ లైక్ లాస్ట్ ప్రొనౌన్ అవి అంటే అవై, ఉన్నవి అని వచ్చినప్పుడు ఇర్కిరణ అని చెప్పి యూజ్ చేస్తాము. దీంట్లో తెలుగు అర్థం నెక్స్ట్ వెర్బ్స్ చూసుకుంటే చెట్టు అంటే మరం. చెట్టు అన్నప్పుడు మరం అని వస్తుంది. పుస్తకాలు, ఓకే, పుత్తగంగల్. ఇక్కడ పుస్తకాలు ప్లూరల్ వచ్చింది కాబట్టి గల్ యాడ్ చేసాం. అదే పుస్తకం అంటే పుత్తగం అని చెప్తారు. సో ఎప్పుడైనా సరే ప్లూరల్ వచ్చినప్పుడు గల్ యాడ్ చేసుకోవాలి. అందమైన అంటే అలగాన. అందం అంటే అలగు. అందమైన అంటే అలగాన. గంప లేదంటే బుట్ట అన్నప్పుడు కూడై. పక్షులు అంటే పరవైగల్. పక్షులు అంటే పరవైగల్. చెట్టు అంటే మరం వస్తుంది. పుస్తకాలు అంటే పుత్తగంగల్ వస్తుంది. అందమైన అంటే అలగాన. కూడై అంటే గంప ఆర్ బుట్ట. పక్షులు అంటే పరవైగల్. ఓకే, అవి చెట్టు మీద ఉన్నవి అన్నప్పుడు అవి మరతిల్ ఇరుక్కరణ. ఇక్కడ మనం ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్స్ లో ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో స్ట్రెచ్చర్ చెప్పుకున్నాం. స్ట్రెచ్చర్ చెప్పుకున్నప్పుడు మనం స్ట్రెచ్చర్ లో రూట్ వెర్బ్, ప్రెజెంట్ టెన్స్ మేకర్, సఫిక్స్ చెప్పుకున్నాం. సో ఇప్పటి వరకు ప్రెజెంట్ టెన్స్ మేకర్ కిర్రే వచ్చింది అన్నిటికీ కూడా. బట్ దీంట్లో మాత్రం కిన్ వస్తుంది, కిన్. సో దీనికి కిన్ వస్తుంది. అవైకి మాత్రమే ప్రెజెంట్ హెల్పింగ్ వెర్బ్ లో కిన్ వస్తుంది. రిమైనింగ్ అన్ని ప్రొనౌన్స్ కి కిర్రే వస్తుంది. ఓకే, అవి అందమైన పక్షులు అన్నప్పుడు అవై హలగాన పరవైగల్. ఓకే, అవి నా పుస్తకాలు అన్నప్పుడు అవై ఎన్ పుత్తగంగల్. అవి గంపలో ఉన్నవి అన్నప్పుడు అవై కోడైల్ ఇర్కర్ణ. అవి రంగురంగులుగా ఉంటే అవై పలవన్నంగల్. వన్నం అంటే రంగు అంటారు. ఇవి ఇక్కడ రంగురంగులుగా అంటున్నాం కదా, అందుకని పల వన్నంగలిల్. రంగురంగులుగా అన్నప్పుడు పల వన్నంగలిల్ ఎరుక్కరణ. ఓకే, రంగు అంటే వన్నం, రంగురంగులుగా అన్నప్పుడు పలవన్నం అని వస్తుంది. రంగురంగులుగా అంటే పలవన్నంగలిల్. దుర్గా గారు. ఓకే, ఒకసారి రీడ్ చేయండి మేడం. మరం, చెట్టు, పుత్తగంగల్ పుస్తకాలు, అలగాన అందమైన, కూడై గంప, పరవైగల్ పక్షులు. అవి చెట్టు మీద ఉన్నవి. అవై మరతిల్ ఇరుక్కిరణ. అవి అందమైన పక్షులు. అవై అలగాన పరవైగల్
అవి ఓకే నా పుస్తకాలు. అవై ఎన్ పుత్తగంగల్, అవి గంపలో ఉన్నవి. అவை కూడయిల్ కోడయిల్ ఇరుక్కరణ, ఎస్ కూడయిల్ ఇరుక్కరణ, అవి రంగురంగులుగా ఉన్నాయి. అவை పలవన్నంగల్ ఇరుక్కరణం, పలవన్నంగలిల్ పలవన్నంగలిల్ లిల్ లిల్ ఎస్ ఇరుక్కిరణ. ఎస్ ఎస్ ఓకే ఓకే ఫైన్. కవిత గారు సార్, మేడం చెట్టు, చెట్టు, మరం, పుస్తకాలు, పుత్తగంగల్, అందమైన, అలగాన, గంప, కూడై, పక్షులు, పరవైగంగల్, పరవైగల్ పరవైగల్, ఎస్ అవి చెట్టు మీద ఉన్నాయి. అవై మరத்தில் இருக்கிறேன், అవి అందమైన పక్షులు. అవై అలగాన పరవైగల్, అవి నా పుస్తకాలు. అవై ఎన్ పుత్తగంగల్, అవి గంపలో ఉన్నాయి. అవై కూడయిల్ ఇరికిరణ, అవి రంగురంగులుగా ఉన్నాయి. అవై పలవనంగలిల్ ఇరికిరణ, పలవన్నంగలిల్ వన్నంగలిల్ వన్నం పలవన్నంగలిల్ ఇరికిరణ. ఎస్ ఎస్ ఓకే ఓకేనండి. ఇందిరా గారు మరం చెట్టు, పుత్తగంగల్ పుస్తకాలు, అళగాన అందమైన, కూడై గంప, పరవైగల్ పక్షులు, అవి చెట్టు మీద ఉన్నవి. అవై మరத்தில் ఇరికిండ్రన, అవి అందమైన పక్షి ఇరికిండ్రన వచ్చిందంటారా? ఇరికిండ్రన ఇరిక్కిరణ అని చెప్పేసి ఇచ్చండి, అలా చెప్పిన క్యారీ అవుతుంది. ఇరిక్కిరణ అదే ప్రాక్టీస్ చేస్తానులేండి, నాలుగు తిరుగుతుంది. ఓకే అవి అందమైన పక్షులు, అవై అలగాన పరవైగల్, అవి నా పుస్తకాలు. అవై ఎన్ పుత్తగంగల్, అవి గంపలో ఉన్నవి. అవై కూడయిల్ ఇరికిండ్రన, అవి రంగురంగులుగా ఉన్నవి. అవై పలవన్నంగలిల్ ఇరికిండ్రన. ఓకే 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 ఇంకెవరో చెప్తారండి? చెప్పండి విష్ణు గారు. మరం చెట్టు, పుత్తంగల్ పుస్తకాలు, అలగాన అందమైన, కూడై గంప, పరవైగల్ పక్షులు, అవి చెట్టు మీద ఉన్నవి. అవై మరத்தில் ఇరికిరణ, అవి అందమైన పక్షులు. అవై అలగాన పరవైగల్, అవి నా పుస్తకాలు. అవై ఎన్ పుత్తంగల్, అవి గంపలో ఉన్నవి. అవై కూడైల్ ఇరికిరణ, అవి రంగురంగులుగా ఉన్నవి. అవై పలవన్నంగల్ ఇరికిరణ. ఓకే ఓకేనండి ఫైన్. ఓకే యాక్చువల్గా మనం ఒక టూల్ ఒకటి ప్రొవైడ్ చేస్తామండి. ఆ టూల్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీకు ఈ లెసన్ అయింది కదా, ఈ లెసన్లు అన్ని కూడా ఒక క్విజ్ టైప్ లో వస్తాయి ఆ టూల్లో. సో ఆ టూల్ మీరు అంటే ఎట్లా ఉంటదంటే, ఒక స్టేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక స్టేజ్ అట్లా. ఒక్క నిమిషం, అది మీకు షేర్ చేస్తాను ఆ టూల్ గ్రూప్ లో. ఇక్కడ ఒక టూల్ ఒకటి ఓపెన్ చేశానండి నేను. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు క్విజ్ టైప్ లో ఉంటుంది. మీరు ఒక క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ పేజ్ కి వెళ్తుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్రీన్ విజిబుల్ అవుతుందండి అందరికి? కనిపిస్తుంది సార్. ఇక్కడ మీరు ఈ రోజు నేర్చుకున్న లెసన్ ఉంది. లెసన్ లో మీరు టిక్ చేయొచ్చు, నేర్చుకున్నాను అని కన్ఫర్మ్ చేసిన తర్వాత క్విజ్ స్టార్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నాన్, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చేయొచ్చు. మేము అంటే నాంగల్, మనం అంటే నామ్, నువ్వు అంటే నీ, మీరు అంటే నీంగల్. సో ఇక్కడ క్విజ్ మొదలు పెట్టండి అని చెప్పింది కదా, ఇది క్లిక్ చేశారనుకోండి. సో మీరు అంటే ఏంటి? నీంగల్ క్లిక్ చేస్తారు. నేను అంటే ఏంటి? నాన్ చేస్తారు. ఓకే. మనం అంటే ఏంటి? నామ్ అంటే మేం. ఓకే. మేము అంటే నాంగల్, నువ్వు అంటే నీ. సో ఈ క్విజ్ అయిపోయింది. నెక్స్ట్ చేయాలంటే నెక్స్ట్ మీరు క్లిక్ చేస్తారు. నెక్స్ట్ దాని మీద అంటే నెక్స్ట్ ఏమేమి వస్తున్నాయని చూసుకుని ఇది మీరు నేర్చుకున్నాను అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్విజ్ స్టార్ట్ అవుతుంది.
సో ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆఫీస్ లో ఉన్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టూల్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఒకసారి ఈ రోజు అయిన లెసన్స్ ఒకసారి దీంట్లో ఒకసారి మీరు చెక్ చేసుకుని క్విజ్ పార్టిసిపేట్ చేయండి అందరూ కూడా. ఓకే సార్. ఓకేనండి. ఈ రోజు అయితే లెసన్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది. మళ్ళీ రేపు 5:30 కలుద్దాం. ఇదండి అమ్మా, ఇది ఇరుక్కినరనా అంటే ఇంకొకటి ఏమని అనొచ్చని అన్నారు. చివరిదా అది ఇరుక్కిరనా అని కూడా అంటారండి. ఇది కొంచెం రాయరా? ఇరుక్కిరనా రా అంటే దాన్ని స్ట్రెస్ చేయకుండా నార్మల్ రాతో కూడా మీరు పలకొచ్చు. ఇరుక్కిరనా అంతేనా? అంతే. ఇరుక్కిరినా. సరే. ఓకేనండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్.